వీ నెక్ బ్లౌజ్ కంప్లీట్ కటింగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. బిగినర్స్ అయినా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్, నేను ఖర్చుతో కలిపి 15 ఇంచెస్ అనేది తీసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ లెంత్ కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా 3 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తం టోటల్గా 7 ఇంచెస్ తీసుకొని 3.5 ఇంచెస్ షోల్డర్ లెంత్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాను. నార్మల్ బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో అదేవిధంగా ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని నడుము లూజ్ తీసుకోవాలి. ఇక్కడ 32 ఇంచెస్ నడుము లూజ్ అయితే ఉంది. దాన్ని నేను బై 4 చేసి 8 ఇంచెస్ అసలు మెజర్మెంట్, ఖర్చు కోసం 3 ఇంచెస్ మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. 32 ఇంచెస్ని బై 4 4 భాగాలుగా చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. ఖర్చు కోసం కంపల్సరీ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఒకసారి అంతా కరెక్ట్గా ఉందా లేదంటే చెక్ చేస్తున్నాను. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్, 8 ఇంచెస్ ప్లస్ 3 ఇంచెస్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైవైపు ఆర్మ్ దగ్గర నుంచి పైవైపున ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను మనం మెజర్ చేసుకున్న పాయింట్ దగ్గరికి. ఇప్పుడు మనకి షోల్డర్ లెంత్, నెక్ లెంత్, ఆర్మ్ డౌన్ అండ్ లూజ్ కూడా మెజర్ చేసాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ నెక్ 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేశాను. కింది వైపున మనకి స్టిచ్ కోసం ఆ పైపింగ్ కోసం 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్న దగ్గర 1/2 ఇంచ్ లోపలికి చిన్న డాట్ అయితే పెట్టుకున్నాను. అక్కడ నుండి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవచ్చు. చాలా ఈజీగా వీ నెక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఆర్ బ్యాక్ పెట్టుకుంటే బ్లౌజ్ కూడా చాలా నీట్గా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇలా కొంచెం లోపలికి లోతు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. మనం ఎలా కావాలి అంటే అలా స్ట్రైట్గా కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం వీ షేప్ రావాలి అంటే ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి తీస్తే నీట్గా అనేది షేప్ మన స్టిచ్చింగ్ తర్వాత వస్తుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ టీజ్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనం ఇదే విధంగా ఎంత ఉందో నెక్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని అక్కడ నుంచి మనం ఇలా మీ వీడియోలో ఇప్పుడు చూపించిన విధంగా మెజర్మెంట్ తీసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్టిచ్ కూడా చేసుకోవచ్చు. పైపింగ్ యూస్ చేసైనా లేదా నార్మల్గా అయినా మనం వీ నెక్ అనేది పెట్టుకోవచ్చు బ్లౌజ్కి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా మంచి టిప్స్తో వీడియోస్ అయితే పెడతాను ముందు ఇంకా. ఈ ఫైనల్లీ ఇలా ఉంటుంది వీ నెక్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్. ఇది వచ్చేసి లైనింగ్ మాత్రమే కట్ చేసి చూపించాను. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ అనేది కట్ చేయలేదు. సో టోటల్గా ఈ విధంగా వీ షేప్ అనేది నేను కొంచెం లోపలికి 1/2 ఇంచు లోతు తీసాను కాబట్టి షేప్ అనేది ఈ విధంగా ఉంది. లేదంటే స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.